హలో అండి అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇంకా ఇక్కడ ఏంటంటే నేను మురుకులు చేసుకుంటున్నాననమాట ఎయిర్ ఫ్రైయర్‌లో వితౌట్ ఆయిల్. రెసిపీ కూడా ఈజీ అండి. మీకు కావాలి అంటే కామెంట్ సెక్షన్‌లో నాకు అడగండి. నేను తప్పకుండా షేర్ చేస్తాను ఎలా చేయాలి అన్నది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను చదువుతున్నాననమాట. రివిజన్ చేస్తున్నాను ఏపీ హిస్టరీ. అయితే నేను నిన్న మీకు చెప్పాను కదా! షార్ట్ నోట్స్ తయారు చేసుకోకపోవటం వల్ల రివిజన్‌కి చాలా ఇబ్బందయింది. సో, షార్ట్ నోట్స్ తయారు చేసుకున్నాను అని చెప్తున్నాను కదా! షార్ట్ నోట్స్ తయారు చేస్తున్నాననమాట. ఫుల్‌గా తయారవ్వలేదు. సో, తయారు చేసిన వరకు గూడాను మా పాప పడుకున్నప్పుడు నేను రివిజన్ చేస్తాననమాట. అదే బిగ్గెస్ట్ మిస్టేక్. మా పాప పడుకున్నప్పుడు నేను కొత్త టాపిక్ చదివి రాసుకోవాల్సింది. అది చేయకుండా నేను ఆల్రెడీ రాసిన షార్ట్ నోట్స్‌ని రివిజన్ చేస్తున్నాను. అది తప్పయిందనమాట. మా పాప లెగిసున్నా సరే నేను షార్ట్ నోట్స్ రివిజన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఉంటాం కాబట్టి రివిజన్ ఈజీ. అది తప్పు చేశాను. ఇంక మీదట సరి చేసుకోవాలనమాట. పాప పడుకున్నప్పుడు కొత్త టాపిక్ చదవడం, పాప లెగుసున్నప్పుడు రివిజన్ చేయడం లాంటిది చేస్తే నాకు టైం మేనేజ్ అవుతది. అలా చేయకపోవటం వల్ల నాకు కొంచెం టైం మేనేజ్‌మెంట్ నిన్న ఇబ్బందయింది. సో, కొత్త టాపిక్ అన్నది శాతవాహనాస్‌లో కాయిన్స్ అన్న టాపిక్ అయితే నేను చదివాను. అండ్ ట్రేడ్, ట్రాన్స్‌పోర్ట్ కూడా చదివాననమాట. ఆ టాపిక్స్ అయితే నిన్న చదివాను. కొత్త టాపిక్స్. అండ్ పాత టాపిక్స్ నేనెలా రివిజన్ చేస్తున్నానంటే, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తాను. ఒకసారి వినండి. సో, ఈ ప్రాసెస్ అన్నది ఎవరికైతే ఫ్రెండ్ సర్కిల్ నాలా లేదో అలాంటి వాళ్ళకైతే యూజ్ అవుతది. నేను తయారు చేసుకున్న షార్ట్ నోట్స్ అయితే చాట్‌జీపీటీలో అప్‌లోడ్ చేసి ప్రాంప్ట్ ఇస్తాననమాట. నేను తయారు చేసిన టాపిక్ నుంచి నాకు క్వెషన్స్ అడుగు. ప్రతి ఒక్క ఫ్యాక్ట్‌కి ఒక క్వెషన్ అడుగు. అండ్ క్వెషన్స్ అన్నవి రిపిటేటివ్‌గా అడగొద్దు. అంటే సేమ్ ఫ్యాక్ట్ మీద రిపిటేటివ్ క్వెషన్స్ అడగొద్దు. ఈచ్ ఫ్యాక్ట్, ఈచ్ క్వెషన్ అడుగు అని చెప్పి ప్రాంప్ట్ ఇస్తే, ఇలా మనం ప్రాంప్ట్ ఇస్తే సరిపోతుంది. క్వెషన్స్ అయితే అడిగేస్తుంది. ఇంకా అది అడిగిన తర్వాత మనం ఆన్సర్స్ కూడా చెప్పేసి కరెక్షన్ అయితే చేయమని చెప్పొచ్చనమాట. సో, ఇలా చేయటం వల్ల ఏంటంటే యాక్టివ్ రికాలేషన్ అవుతది. యాక్టివ్ రివిజన్ అవుతదనమాట. పాసివ్‌గా మనం రివిజన్ చేసినట్టు ఉండదు. మనం ఫ్యాక్ట్స్ కూడా రికాల్ చేసుకుంటామనమాట. ఇది ఒక మెథడ్ అనమాట యాక్టివ్ రికాలేషన్‌కి. నేనైతే ఇదే ఫాలో అవుతున్నాను. మీకు ఒకవేళ హెల్ప్ అవుతది ఏమో అని చెప్పాను. నాలా ఫ్రెండ్స్ లేకపోతే హెల్ప్ అవుతది. ఒకవేళ ఫ్రెండ్స్ ఉంటే మీరు ఇదే ప్రాసెస్‌ని మీ ఫ్రెండ్స్‌తో చేయొచ్చనమాట. మీ ఫ్రెండ్స్‌కి క్వెషన్స్ అడగమని చెప్పి మీరు ఆన్సర్స్ చేయొచ్చు. అండ్ అపోజిట్ మీరు కూడా వాళ్ళకి క్వెషన్స్ అడిగి మీరు ఇదే ప్రాసెస్ రిపీట్ చేయొచ్చనమాట ఫ్రెండ్స్ ఉంటే. కానీ ఫ్రెండ్స్ లేకపోతే ఈ ప్రాసెస్ అన్నది చాలా ఈజీ అండ్ యాక్టివ్ రికాలేషన్‌కి బాగా హెల్ప్ అవుతది అని చెప్పి మీతో షేర్ చేస్తున్నాను. అండ్ ఆల్సో మనకి కామెంట్స్ వస్తున్నాయి ఈ మధ్య. అండ్ ఈ ఛానెల్‌ని ఇంత బాగా ఆదరిస్తారని నేనైతే అనుకోలేదు. ఏదో నేను పెడుతున్నాను, చూస్తే చూస్తారు లేదంటే లేదన్నట్టే పెట్టాను. కానీ కామెంట్స్ కూడా వస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. కామెంట్స్ అడిగారు ఏంటి అంటే, బుక్ లిస్ట్ చెప్పమని అడుగుతున్నారండి. బుక్ లిస్ట్ అయితే నేను అప్‌కమింగ్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో లెంత్ ఆల్రెడీ చాలా ఎక్కువైపోయింది. సో, నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. అండ్ ఇంకొంతమందేమో మీరు జోగినాయుడు బుక్ ఎక్కడ తీసుకున్నారని అన్నారు. నేను హైదరాబాద్‌లో ఉండేటప్పుడు అశోక్ నగర్‌లో మనకి ఆఫ్‌లైన్ స్టాల్స్ ఉంటాయి. బుక్ స్టాల్స్ ఉంటాయి. అక్కడే నేను తీసుకున్నాను. మీరు ఒకవేళ ఆన్‌లైన్‌లో కూడా సెర్చ్ చేసినా దొరుకుతది. ఒకవేళ నాకు లింక్స్ దొరికితే నేను మన డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఈ ఛానల్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో పెడతాను. మీరు కావాలంటే అక్కడి నుంచి పర్చేస్ చేసుకోవచ్చు జోగినాయుడు గారి బుక్కు. సో, అంతే వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరేను కామెంట్ సెక్షన్‌లో నన్ను కామెంట్ చేయండి.